రక్షించబడిన చెయ్యికి వెళ్తుంది. అంతే ప్రభు ఆర్డర్ అయిపోయింది, వచ్చాడు ఆయన. అది కొంతమంది కింద తెలియకపోయింది, ఆయన వెళ్ళిపోయాడు. ఓ ఏది 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 ప్రభు ఊపిరిపోయాడు. అందుకని రక్షణ అనే విషయం ఎలా ఉందో చూసిస్తారా? కానీ దేవుని వాక్యాన్ని కలిసి చాలా తెలుసుకుంటాం. ఇంకా కానీ మేము ఒక గత మాట నాకు చాలా విచారుకోండి. ఈ ఆదివారం కోతలే వారం అంతా సరిగ్గా అక్కడికి వచ్చిన తర్వాత ఇది ఎవరిదే ఉంటుందేమో అనిపిస్తారు. దేవుడు అన్నాడు, నువ్వు స్టడీ చేస్తుంది కాదు, బలనా ఎలా ఇది అయ్యో కొడతాను. చూడండి, విషయాలు ఆలోచిస్తాయి, బద్ధిస్తాయి. నిమిషాలు నేను ఒక రోజు విశాఖపట్నం వెళ్ళాను. నేను తిరగనగా మీరు తీసుకెళ్ళాను. అప్పటికైనా ఉద్యోగులు ఉన్నాడు, బ్యాంక్ మేనేజర్. ఎవరొత్తులు కొడుకెట్టాను. నేను కొడుకు వెళ్ళాను. ఇంకా చాలా మంది వచ్చారు అనుకోండి. చెప్పిన తర్వాత ఆ సమయంలో సినిమాల గురించి చాలా చెప్పారు. ఈ వాక్యం కంటారంటే కంటారు. చెప్పిన చేయకుండా కళ్ళ నీరు అలా కారిపోయింది. ఏడుపు వచ్చేసింది. ప్రియుల చాలా చేస్తుంది. ఆయన దెబ్బలు, ఆయన తిట్లు, ఆయన తన తాపులు, ఆయన ఊచలు ఉమ్ము, ఇదంతా చెప్పారు. నాకు వాక్యం అయిపోయిన తర్వాత నాది వాక్యం అవ్వదా కానీ తెలిసి నిలబడండి. భవిష్యత్తులో వాళ్ళకి ఏం జరుగుతుందో చెప్తాను, తెలిసి నిలబడండి. వాళ్ళు నాకు దెయ్యం పెట్టుకున్నారు. అబ్బాయి నాకు దెయ్యం పెట్టుకుంది. ఏం దెయ్యం అది? అంతలోనే వచ్చేసింది ఆ దెయ్యం. అంటే సిగ్గు దెయ్యం పెట్టుకోదు. బొమ్మ ఇంతమందిలో నేను లెక్సి వెళ్ళడమే. సిగ్గు బాబా అందరూ లెక్సి వెళ్ళలేను. చాచ చెప్పడైనా నేను లెక్సి వెళ్ళలేదు. ఆ పేరు ఇప్పుడు అది చెప్పకపోయినా ఒక అతను నిలబడ్డాడు. అలాగే ప్రార్థన చేసే నా వేలేదనలో నువ్వు సేవ చేస్తావు, బలమైతే సేవ చేస్తావు, దేవుడు చూపిస్తున్నా పద్ధతి అన్నాడు. ఇది మహనీయులు వేరే లేదు అంత కంపేర్. చూడండి, వాక్యం చదువుదాం, కొంతమంది ధ్యానించుకోవాలి అని కోరుతున్నాం. ఇది చూడండి, ఆది కాండము నుండి 42వ వాక్యం. ఆది కాండం 42వ అధ్యాయం చదువుదాము. మీరు వాక్యం మాట్లాడతాయి 42వ అధ్యాయంలో చూడండి, ఐగుప్తులో ధాన్యము కాదని యాకోబు తెలుసుకున్నప్పుడు అప్పుడు దేశంలో కరువు ఉంది. దేశంలో అంటే ఆశ్చర్యుడు తెలుసా? కానాన్లో కరువు, ఐగుప్తులో సమృద్ధి. గత మధ్యలో చూస్తుందిరా. కానాన్ అంటేనే దీవించబడిన దేశం. కానాన్ అంటేనే ఇప్పుడు ఇలా పాలు తేనెలు ప్రవశించే దేశం. అలాగే అక్కడ కరువు ఉంది. అక్కడ ఉన్నాడు యాకోబు కుటుంబం. యాకోబు కుటుంబంకి రాలేదు కానీ అక్కడ అంత దేశం అంతటికి కరువు ప్రారంభమైంది. దేవుడు స్తోత్రం. ఐగుప్తులో ధాన్యం ఉంది. ఐగుప్తుకి కానానికి చాలా దూరమది. ప్రియాపిల్లలా చూసిద్దరా. అప్పుడు 2 సంవత్సరాలు గడిచింది. ఏదో ఉన్నది కానీ అయితే తిన్నారు. 7 సంవత్సరాలు కరువు. 7 సంవత్సరాలు కరువు అంటే 7 సంవత్సరాలు పంట లేదు, 7 సంవత్సరాలు వర్షం లేదు, 7 సంవత్సరాలు వీధులని ఎండిపోయి నీళ్ళు లేక గంటు పశువులు భారమని అరిచి చచ్చిపోయి పెడికి పడి చచ్చిపోయి మనుషులు ఏదో దాచుకున్నారు కనుక నీళ్ళు నోటు తడి చేసుకుని
రాజ్యం ఎక్కడ ఉంది? ఐగుప్తులో ఉంది. దేవుడి లేని పట్టణంలో ధాన్యం ఉంది, దేవుడున్న పట్టణంలో కరువు ఉంది. అబ్బా, అక్కడ ఉన్నాడు యాకోబు కుటుంబం, ఇంకా చాలా మంది ఉన్నారు. అప్పుడు యాకోబు అంటాడు, అబ్బాయి యాకోబుకు 12 మంది కొడుకులు కదా, యాకోబుకు 12 మంది కొడుకులు. బాబు ఎంత పెద్ద కుటుంబం అది. అప్పుడు అంటున్నాడు చూడండి, అబ్బాయి డబ్బు ఉంది కానీ ధాన్యం లేదు, డబ్బు ఉంది కానీ ధాన్యం లేదు, డబ్బు ఉంది కానీ నీళ్ళు లేవు, డబ్బు ఉంది కానీ వైద్యులు లేరు. అందుకని ఇప్పుడు డబ్బు ఉంది కానీ వైద్యులు ఉన్నారా? మేము బాగు చేయలేము బాబాయ్, వైరస్ మేము బాగు చేయలేము. చైనా అలాగంటుంది, ఇండియా అలాగంటుంది, అమెరికా అలాగంటుంది, ఇంకా దేశాలన్నీ అదే పాటు చెప్తాయి. మా వాళ్ళకి కాదు, ఎక్కడికి ఒప్పండి. మాకు అమెరికా అధ్యక్షుడికి చైనా వచ్చిందండి, వైరస్ వచ్చింది, అయిపోయింది, ఒక బ్రతికాడు. కానీ ప్రియాపిట్టల చూస్తారా, ధాన్యం ఎక్కడ దొరుకుతుంది? అందుకని ఇప్పుడు బ్రదర్ చూడండి, ఎంత డబ్బున్నా ఖర్చు పెడతాం, వైరస్కి మంది వచ్చేవాడు అంటే, వైరస్కి మంది వచ్చేవాడు అంటే, ఎవరైనా బాగు చేసేవాడు అంటే ఎవరు లేరు. అలా ప్రియులారా, డబ్బు ఉంది కానీ ధాన్యం లేదు, డబ్బు ఉంది కానీ తాగడానికి నీళ్ళు లేవు. అప్పుడు యాకోబు అంటాడు చూడండి, యాకోబు ఏమంటాడో చూసిరా, మీరేదో ఒకరు చూసుకుంటున్నారని వారు అన్నట్టుగా తెలుసా? వాక్యం వెళ్తుందా? చూస్తున్నారా మీరు? ప్రియా పిల్లల చూస్తున్నా. అవి యాకోబు ఏమంటాడో చూడండి, తెలుసుకుని ధాన్యం ఐగుప్తులో ఉందని యాకోబు తెలుసుకున్నాడు. ఒరే అబ్బాయి, మీరు ఒకరి ముఖం ఎందుకురే ఒకరు చూసుకుంటారు, ఐగుప్తులో ధాన్యం ఉంది. ఏదైనా వచ్చిన కష్టాలను దేవుడితో ఒకరి చూసుకోండి. అందుకని ఎక్కడ నీటిలో ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారంట కదా. ఈ నరక కాదు ప్రియ బిడ్డల చూస్తారా, తిండి లేదురా తమ్ముడా, తిండి లేదురా నాయన, తిండి లేదు, ఏం చెప్పను. అలాగే ఎక్కువ పట్టాడు అబ్బాయి, ఫలానా దిక్కిన ఐగుప్తు దేశంలో ధాన్యము పొందని కబురు ఆలకించాను. మీరు ఎవరో ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు. బయలుదేరి వెళ్తాను చూస్తారా, అక్కడ బయలుదేరి మనము సావకంపతులు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడ నుండి ధాన్యం కొనుక్కోగలరు. ఎవరు పెట్టలేదు కానీ మీరు ఒకరికొకరు చూసుకోకుండా కష్టమైన అక్కడికి వెళ్ళండి. ఐగుప్తులో ధాన్యం ఉంది, ఈ డబ్బుకి వెళ్ళండి, కొనుక్కునండి, తిని బతుకుతాం. ఎక్కువ సలహా ప్రియ. అందుకని యేసు ప్రభువు కూడా మంచి ఆలోచన చెప్తాడు. కష్టకాలం వచ్చినప్పుడు, ఎరుక సమయం వచ్చినప్పుడు, ఎరుకులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఎరుకులు చాలా హడావుడిగా ఉన్నప్పుడు దేవుని స్వరూపణ భయపడకరా, భయపడతాడు. అలాంటి బయలుదేరుతున్నారు. చూసారా, ఇక్కడికి వెళ్దాం చూడండి, ఐగుప్తులో ధాన్యం కొనుక్కొని చెప్తున్నాం. ఎంతసేపు మంది అన్నలో ఐగుప్తులో ధాన్యం కొనుక్కోయి చూడండి. 12 మందికి ఎంతసేపు లేదు, 12 మందికి ఎంతసేపు లేదు. ఎంతసేపు ఏం చేశారు తెలుసా? ఇంకా చెప్పాలంటే చూడండి, ఇందులోనే 20, 30 37 వచ్చే 7వ వాక్యం చదువుతాం. ఏదనగా మనం చేలో చూసారా, ఎంతసేపుకు ఒక కలొచ్చింది, ఎంతసేపుకు ఒక కలొచ్చింది అన్నదారా, నాకు కలొచ్చిందిరా అన్నాడు. ఎంతసేపు బెంజమిన్ ఒక తల్లి ఉన్న 10 మంది అన్నలు ఉన్న తల్లిళ్ళు భయపడి వస్తే నాకు అనగా ఇంకొక విషయం ఏంటి తెలుసా?
మొదటి విషయాన్ని చూస్తే 37 నుంచి కానాను యాకోబు వంశస్థులేదండి. అప్పుడు చిన్నవాడైన తండ్రి అన్నాడు. అప్పుడు యోసేపు వాడి చెడితనమును గూర్చి సమాచారం వారి తండ్రి ఎదుగు తెచ్చుటకు. చూడండి ప్రియులారా, యాకోబు 12 మందిలో 11 మందిలో 10 మందిలో శ్రేష్టమైన వాడు, ప్రార్థనాపరుడైన వాడు, దేవుడు నిలుపున్నవాడు, పరిశుద్ధుడైన వాడు. అందులో 10 మంది లోక సంబంధులు వాడు. అందుకని లోకాన్ని చెప్తా ఉండాలి. చరిత్ర అంతా పట్టుకొచ్చి తండ్రి యాకోబుకు చెప్పేవాడు, నాన్న పెద్దంది ఎలా చేశాడు, చంద్రంది ఎలా చేశాడు, నడిపంది ఎలా చేశాడు, ఈ అన్నయ్య ఎలా చేశాడు అని చెప్పేవాడు. అందుకని కోపం వచ్చేసింది. ఎవరో చేస్తే మాత్రం చెప్తావా నువ్వు, మేము చెరిపోయి చేస్తే చెప్తావా నువ్వు, మేము తాగుతాను చెప్తావా నువ్వు, మేము ప్యాకెట్ కదా చెప్తావా తోటి, ఎప్పటికైనా ఫ్యాన్ తీసేస్తాం. అరే పెట్టలారా మళ్ళీ పని చెప్పాడన్నా, అన్నలారా నాకు కలొచ్చుదిరా అన్నాడు. ఏం కలొచ్చు చూసారా, చేదు అందరూ పనులు కడుతున్నాం. దాన్ని చెప్పాను, కొత్త పనులు ఉంటాయి కదా, నా పనులు నిలబడింది. మీకు అక్కడున్న పనులన్నీ వచ్చి అలా జారపడ్డాయి, నాకు అలా జారపడ్డాయి. నాకు కలొచ్చిందా మొత్తం చదివి మేమందరం నీకు జారపడతామా, నువ్వు కొంత లేవు, నువ్వు గొప్పోడువా, కొంత లేవు నీకు సాగిలి పడతామా, కొంత లేదు నీకు సాగిలి పడతామా. మేము కోపం ఎక్కువైపోయింది. అందుకని ఇప్పుడు ఈరోజు మళ్ళీ తప్పుని చెప్పకూడదు, తప్పుని తప్పెత్తి అన్నీ బాగున్నాను, ఇద్దరు చాలా బాగున్నాను. ప్రియరా, కారణం ఏంటో తెలుసా, యేసేపు ఐగుప్తులేని కానాన్లో లేడు కాబట్టి కానానికి పరువు వచ్చింది. ఐగుప్తు వెళ్ళిపోయి చూడండి, ఇక్కడ అమ్మేశారు యేసేపుని. ఈయన పగపట్టి అదంతా సమర్థానికి ఇంకా పగపట్టి అన్నలకి 10 మంది అన్నలకి తండ్రి చెప్పాడు, ఒరే అన్నం నీ అన్నలకి అన్నం పెట్టుకెళ్ళరా అన్నాడు. ప్రియుల ఎక్కడో అడవులు గొర్రెలు చెప్తున్నారు, అది అన్నం పట్టుకెళ్తాడు. ప్రియ బిడ్డలాగా ఇంకొక విషయం చూడండి, పలానా దగ్గర ఉంటాం అన్నం తెమ్మన్నారు, తండ్రితో చెప్పారు. యేసేపు తమ్ముడు తండ్రి 10 మంది అన్నలు, నేను అందరికీ తండ్రి యాకోబు. వాళ్ళు 10 మంది కొడుకులు దొరికేదారు. యేసేపు ఒక్కడున్నాడు, నాయన అన్నలకు అన్నబెట్టుకోవరా చేసిరా బాబా అన్నాడు. సరే వెళ్ళాడు. వీళ్ళు అన్నబెట్టుకెళ్తే చదివి చెప్పిన అడ్రస్ కానీ లేదు. వీళ్ళు అమ్మో లేని ఎవరా ఎక్కడ పోయిందా, వీళ్ళు సిప్పు వెనక్కి వచ్చేయచ్చు. లేదు అక్కడ అర్థం చేసుకున్నది యేసేపు ఏంటంటే, నా అన్నాలు చాలా ఆకలితో ఉంటారు, ఇంటికి పోవడం మంచిది కాదు, ఎక్కడో నన్ను ఎలికి పట్టుకోవాలా, నెలికి వాళ్ళు ఎక్కడుంటాడు అదవుల్లో నెలికి పట్టుకుని వాళ్ళ దగ్గర పెట్టుకెళ్ళాడు. కొంచెం హల్లెలూయా, నమ్మకంతో చూశాడా. అందుకే నమ్మకమైన వారికి ఏం పని అప్పగించిన వీళ్ళని మోసుకొస్తున్నాడు. దూరం నడుచుని చూశారు వీళ్ళు 10 మంది అన్నలు. ఏ పేరేంటో తెలుసా, ఒరే చాలా కానీ కూడా వస్తున్నాడు. చెప్పేసి గుద్దులో పెడిచేద్దాం ఆయన సందర్భ 10 మంది అంటే కావుడు ఇలా ఇలాగ పడుతుంది. ఈ పట్టు చెప్పేసి బట్టలు లాగేసి పిల్లలు ఎడుతుంటే బట్టలు తెస్తుంటే ఎడుతారు చూడండి. అది వాడు అన్నారా నమస్కారం ధనాలన్నా నీకు కలిసిందా మా గురించి మేము చేరపడతామా?
నువ్వు గొప్పడు అవుతావా? పెట్టరా చాలా ధనాలు ఎక్కినప్పుడు ఏమలేదు, బట్టలు చుట్టేసి నూతులు అడవులో నూతులు పడిచేసారు. నూతులు పడిచేసేది నీళ్ళు లేకుండా ఎండిపోయిన నీళ్ళు అంటారు. వీళ్ళు చూసుకోలేదు, చచ్చిపోతారు అనుకున్నారు. బిడ్డలారా, అప్పుడు చూసండి, గుర్తించండి. అప్పుడు ఐగుప్తు దేశం 30 20 ఎండి నాణ్యాలకు అమ్మపడ్డాడు. ఐగుప్తు కూడా కదా చెప్పాలి, చాలా టైం ఇదవుతుంది. అందుకని ఐగుప్తులో దేశంకి మంచుడికి పాతలు రావడంతో 2 సంవత్సరాలు ఎంతసేపు చైన్లో ఉన్నాడు. అదొక కారణం జరిగింది. జైలు నుంచి బయటకు తీసుకొచ్చాడు. కలొచ్చింది, రాత్రి కలొచ్చింది, ఎవరు చెప్పలేకపోయారు. ఎంతసేపు ఆ కళ కావాలని చెప్పారు. హల్లెలూయా. ఏమి కళ అంటే రాజుకు కళ వచ్చింది. కళ అంటే అయ్యా ఎవరు శాస్త్రజ్ఞులు చెప్పలేకపోయారు, జ్యోతిష్యులు చెప్పలేకపోయారు. ఎంతసేపు చెప్పాడు, ఏమిటి నీ కళ? రే జమ్ములోను 14 ఆవులు, బలమైన ఆవులు 7, బలహీనమైన ఆవులు 7 అవి బయటకు వచ్చాయి. ఈ 14 ఆవులు బయటకు వచ్చిన తర్వాత ఈ పేలగా ఉన్న బలహీనంగా ఉన్న ఆవులను బలమైన ఆవులను తినేసాయి. నాకు కలొచ్చింది, ఎవరు చెప్పలేకపోయాడు. ఏంటి నీకు తెలుసా? ఎంతసేపు జైలులో ఉన్నాడు, 2 సంవత్సరాలు జైల్లో ఉండిపోయాడు. స్తోత్రం. అమలాగా 2 సంవత్సరాలు జైల్లో ఉండిపోయాడు. ఏం చెప్పాడు? నీకు సలవాడిపోవాడు ఇంకన్నా బాగుంది. అప్పుడు ఏదో కళ వచ్చింది. అందుకనే ఇలా కళ ఇప్పుడు కళ వచ్చిందా చదువుతా తప్ప దేవుని వాక్య ప్రకారం కలుస్తే, దేవుని ఇష్ట ప్రకారం కలుస్తుంది చెప్తుంది. చూస్తారా? కానీ కళ్ళపోయాడు. తర్వాత వేసేపు ఎవరు కళ్ళు చెప్తారంటే ఆ మహారాజు వేసేపు గౌరవింపాడు. గురబ్బాయి ఏం కళ వచ్చిందని అన్నాడు. బలమైన ఆవుల్ని బలహీనమైన ఆవులు తినేసి అప్పుడు కళ వచ్చిందా రాత్రి. దీనికి చిత్రం మీద బలమైన వాటిని బలహీనమై తినేస్తా, కానీ బలహీనమైన బలవంతులు తినేస్తా. అందరికీ బలహీనమైన వాడు బలవంతుడు కొట్టేస్తారు, కానీ బలవంతుడు బలహీనమైన కొట్టేస్తారు. కానీ ఆ బలహీనుడు బలమైన వాటిని కొట్టేడు కూడా చాలా ఆశ్చర్యం. కళ చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్పాడు తెలుసా? అయ్యా ఏమి లేదు, ఏమి లేదు. 7 సంవత్సరాలు సమృద్ధైన పంట పండే రోజులు, సంవత్సరాలు ఉంటాయి. దాని తర్వాత పంట లేకుండా ఉండే 7 సంవత్సరాలు ఉంటాయి. ఈ బలహీనమైన ఎండిపోయిన కరువు సంవత్సరాలనే బలమైన పంటి సంవత్సరాలు తినారు. అంటే తినేదంటే సంపాదించినంతా 7 సంవత్సరాలు. అయ్యా నీకు 7 సంవత్సరాలు సమృద్ధిగా పండుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారని తెలుసా? 7 సంవత్సరాలు పండే పంట అంతా ఎక్కడెక్కడ స్టాక్ వేసేది, కొనేసి 8వ సంవత్సరం 9వ సంవత్సరం కరువు ప్రారంభమవుతారు. 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాలు ప్రధానికి 8వ సంవత్సరం ఉండాలి. 9 ప్రారంభంలో కరువు ప్రారంభమవుతుంది. కలిసి చెప్పాడు. ఇంకెవరు చెప్తాడా? నీవే రాజు, నీకు ఇచ్చేసాడు పరిపాలన అన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఇలా దేవుడు చెప్పాడు కదా ధ్యాన పడతారని. అక్కడ ఐగుప్తు దేశంలో ధాన్యం పెద్దలు చేతికి అప్పగించాడు. నేను రాజును, నా సంతకం అంతే, అనంతా నీదే అన్నాడు. ఇలా అందుకని ఐగుప్తులో ధాన్యం ఉంది, కానాల్లో కరువు ఉంది. ఐగుప్తులో ధాన్యం ఉంది, కానాల్లో కరువు ఉంది. చెప్పండి, కానాల్లో కరువు. ఈరోజు ప్రియ బిడ్డలారా, యేసుప్రభు నమ్ముకున్న రోజుల్లో నమ్ముకున్న వాళ్ళు అని చెప్పుకుంటే అక్కడ కరువు ఉంటాం.
లేదన్న వాళ్ళతో బాగుంటుంది. ఎందుకు అక్కడ కారణం ఏంటో తెలుసా? కానాన్లో యేసేపు లేదు. ఆరాధన చేసుకోవడమే కాదు, ఈరోజు క్రైస్తవ కుటుంబంలో యేసు ప్రభు వారు ఉండలేదు, యేసు ప్రభు వాక్యం ఉండలేదు, యేసు ప్రభు ఆరాధన ఉండలేదు, యేసు ప్రభు తాగుంటలేదు. హల్లెలూయా. ప్రియా బిడ్డలారా, అందుకని ఐగుప్తులో ధాన్యం ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఎవరు ఉన్న దగ్గరికి వెళ్ళిపోవాలి, ఆహారం ఉన్న దగ్గరికి వెళ్ళిపోవాలి, ఎక్కడికో అవసరం వచ్చే అప్పులు ఉన్న వాళ్ళ అప్పులు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళాలి. చూడండి, ఇక్కడ పనులకి వెళ్తే చెప్తే మీరు అక్కడ ఒకటి చూసుకుంటున్నారు. 6 పరులు కానానంలో ఉండేది కనుక ధాన్యము పనిపోయిన వారు ఇశ్రాయేలు కుమారులు వచ్చేది. యేసేపు దేశమందు అధికారి ఉన్నాడు. చూసారా అబ్బాయి, ఆ దేశంలో యేసేపు ఏమై ఉన్నాడు? అది అందరికీ ధాన్యం అమ్మకం. అందరూ యేసేపు దగ్గరికి వెళ్తున్నారు. యేసేపు సలహా కావాలి. కళ ఎంత గొప్పతో చూసుకుంటారు. అందుకని ప్రియులారా, బైబిల్ వాక్య ప్రకారంగా కళలో కనివాడు మన మధ్యన ఉండాలి. తప్పగా నెరవేర్తాం. దేవుని వెంబడించే కష్టకాలంలో దేవుడు దర్శించి కలపించి దాన్ని చేయమని అనుగ్రహిస్తాం. చూసారా, కిందకి వెళ్తాము చూడండి. యేసేపు సహోదరులు అక్కడికి వెళ్ళారు ప్రియులారా. అదే ఆ దేశ ప్రజలందరూ ధాన్యమును అమ్మకము చేయవారు కనుక యేసేపు సహోదరులకు ముఖములు నేలను మోపి వందనము చేసి యేసేపుని సహోదరులను చూసి గుర్తు పట్టారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? రై ఫోటో తెచ్చినవాడి మాట్లాడదు. బియ్యా పెట్టదారా యేసేపు ధాన్యం అమ్ముతున్నాడు అందరికీ. 10 మంది అందరూ అక్కడికి వెళ్ళారు. మోకాలు అలగొట్టుకున్నాడు. కింద కొనుక్కుపోయి బాగా ఇది యేసేపు తెలియదు. ఇది యేసేపు వెనక్కి 10 మంది నిలబెట్టి మొక్కలు కిందకు వస్తుంటే యేసేపు నిలబడ్డాడు. యేసేపు లాగా అధికారిగా ఉన్నాడు. మంచి చక్కెర బట్టలు వేసుకున్నాడు. ఈ 10 మంది ధాన్యం కొన్నాక డబ్బులు ఉన్నాయి. కరువు వచ్చేసింది. ఏముంది? ఎలాంటి బట్టలు ఉంటారు? గొర్రెలు వేసేవాడు, పని చేసేవాళ్ళకి ఎలా బట్టలు ఉంటాయి? అడిగిలేదు. అని చూసి మరుబావా ఒక నేల యేసేపు గుర్తించాడు. యేసేపును యేసేపు అన్నలను గుర్తించాడు, కానీ అన్నలో యేసేపును గుర్తించలేదు. హల్లెలూయా. ఈరోజు మిగిలిన అప్పుడు యేసేపు అంటాడు, అన్నది ఎంత పదవులో ఉంటే అన్నలే అయ్యా, అన్నలే ప్రియులారా. ఎంత 5 లెవెల్లో ఉండి ఇలా అన్న అయ్యో కరువు వచ్చేసిందా? అవును. మా తండ్రి ఎలా ఉన్నాడు? కరువు వచ్చేసిందా? తిండి లేక ఇలాగ అయిపోయాను. ఎంత కడుపులోనికి పోయి, దెబ్బలలోనికి పోయి, అమ్మో పళ్ళలోనికి పోయి, అమ్మో వీళ్ళకి స్థితి వచ్చేసిందా? ప్రియులారా, చూసారా గుర్తించుతారా? చూడండి అక్కడ బిడ్డల ఏమో జంతుగానే దేవుని ఆత్మ కలిగిన వారిని కనుగొనగలదు అంటాడు. దేవుని ఆత్మ కలిగిన వాడు వేసిన కిందకెళ్ళో చూశాడు. అతనికి వందనాలు చేశాడు. యేసేపు తన సహోదరులను చూశాను. ఆ మాట మీరు ఎక్కడెక్కడ వచ్చింది? అందరూ ఆహారం ఉండకొచ్చామన్నాడు. లేదు యేసేపు వారిని చూసి మీరు వేకుల వారు, మీరు ఎక్కడి చూశారు? మీరు ఎక్కడి చూశారు? చెప్పండి, ఎక్కడి చూశారు మీరు? కూడా ఎంత దగ్గర తొత్తకండి, ఎంత తిండి లేకపోని, ఎంత బట్టలు హీనంగా ఉండి, ఎంత గడ్డాలు పుచ్చుకొని
ఎలాగో లాగుతుంది, ఇంకా మెతుకులుంటారు, ఇప్పుడు మెతుకులుంటే చాలు జీవితం గడుపుతాం. దసరాంటే ఏమీ లేదు, పేరు రావడం, మంచి బట్టలు వేసుకోవడం ఎక్కడీ లేవు. అప్పటికి పిల్ల 2 సంవత్సరాలు కరువు దేశంలో బొక్కమంటారు. మనకు కూడా కరువు ఎలా ఉంటుంది చూడండి. ఇంట్లో మీద పైసా లేకపోవడం, పిల్లలు బేరమడం, ఎక్కడ చచ్చిపోదాం, ఎంతమంది చచ్చిపోవడం లేదు. కానీ ఏం చూసి 10 మంది అన్నలు చూసి ఏమంటాడు, మీరు ఏకిలి వారంటే మీరు దొంగలు. మీరు ఏమంటాడు బయటకు చల్లగా, మీరు ఏకిలి వారంటే దొంగలు. మీరు దేశం గుట్టట్టు బాగా వచ్చారు, మీరు దేశం గుట్టట్టు బాగా వచ్చారు. వీళ్ళు అంటారు, బాబు మేము అలాంటి కాదండి బాబు, మేము అలాంటి వాళ్ళు కాదండి బాబు, నచ్చాడు బాబు, దేవుడు నమ్ముకున్నామండి, యేసు ప్రభు నమ్ముకున్నాం బాబు, మేము అలాంటి వాళ్ళం కాదు, యథార్థవంతులం. చూడండి ఏమంటాడో, ఎందుకంటే గుర్తుపెట్టాడు. 8వ వచనం, యేసేపు తన సహోదరుని గుర్తుపెట్టేది కానీ వారు అతను గుర్తుపెట్టలేదు. యేసేపు వారిని చూసి కూర్చి తాను తన కలని జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యో చూసారా, ఇక్కడ చూడండి పిల్లలు, ఏకులు వారు దొంగలు మా దేశం గుట్టట్టు వరకు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? కానాన్ దేశం నుంచి వచ్చామండి. అక్కడ పరువడి బాబు గాయంతో డబ్బులున్నాయి కానీ వెయ్యిలో దినుసు లేదు, ఏమి లేదు. కానాన్ దేశం నుంచి వచ్చామండి. అలా కాదు మీరు దొంగలు మీరు లేదు బాబయ్య. కానీ ఇక్కడికి కిందకు వచ్చిన తర్వాత అన్నలను చూసి ఎప్పుడో 17 సంవత్సరాలు తర్వాత 17 సంవత్సరాల్లో వచ్చిన కళను యోసేపు జ్ఞాపకం చేసుకున్నాడు. బిడ్డలారా, అప్పటికి రాజు దగ్గరికి యోసేపు 30 సంవత్సరాలు, 2 సంవత్సరాలు చైల్లో ఉండిపోయాడు. భయాన్ని ఎంత నలుగుడో చూడండి, ఎన్ని చీబాటిలో చూడండి, ఎంత అవమానమో చూడండి. 1-2 నెలలుగా జైల్లో ఏం చెప్పిన దేవుడు 2 సంవత్సరాలు చూశాడు. హల్లెలూయా. 2 సంవత్సరాలు ఎవరైనా అంత కష్టమా ఓర్చుకుంటామంటావా? ఈ దేవుడు వచ్చింది బాబా, ఎందుకంటే బాబు వెళ్ళిపోవాలి. దేవుడు ఎప్పుడు నమ్ముకున్నాను, అక్కడికి వెళ్ళినప్పుడే బాగుంటే రకంగా ఉండేది, ఏదో సిగరెట్లు కాల్చినప్పుడే బాగుండేది, కళ్ళు తాగినప్పుడే బాగుండేది. ప్రియా బిడ్డల, అందుకనే చూడండి, ఇదంతా యేసేపు చరిత్ర. యేసేపు చరిత్ర ప్రియుల, మనకు కూడా చక్కని చరిత్ర జీవితం జీవగంధంలో రాయబడదు. ఇది పరలోకం. అందుకని కదా ప్రియుల, అందుకని పరలోకంలో గ్రంథాలు రాయబడతాయి. ఓ మానవుందా ఈ రోజుల్లో కూడా మరి ఎంత వచ్చినా సరిపోవట్లేదు, ఎంత వచ్చినా ఎంత రావట్లేదు. ఎవరు పోసినట్టు పోషించాలి బండలా నడుస్తుంది. కానీ ప్రియుల చూడండి, 17 సంవత్సరాల్లో కళ 30 సంవత్సరాల తర్వాత నెరవేర్చుకొచ్చింది. మధ్యలో ఎంత టైం అయిందో చూసారా ప్రియుల? 23 15 ఇది లెక్కెత్తే ప్రియాలు గంటల 8 సంవత్సరాలు చేయాలి. అదో కారణమైంది. ఎప్పుడు చూడండి, సాధారణ ఇప్పుడు మన మీద అలా పట్టించుకోకుండా పరిశుద్ధంగా వెళ్ళేవా,
ప్రార్థన చేయలేవా? ప్రార్థనకు ముందెళ్ళావా? బట్టలకు ముందెళ్ళావా? పరిశుద్ధంగా జీవించడానికి అన్ని మానేసావా? ఎక్కడ మానేసావా? తిట్లు మానేసావా? దొంగతనం మానేసావా? ఏమైనా మళ్ళా అక్కడ లాగే సొంత అది ఎంతమంది లాగిన ఏసేపు కదిలించలేకపోయా. వచ్చింది కళ వెళ్ళ. అందుకే నేను దేవుని వాక్కు కళ మనకు వచ్చిన కళకు నిలబడాలి. మా సోదరులు జయించేవాడు ధన్యుడు. నేర్పడం ప్రియుల పెట్టిన తర్వాత ఆమెను అన్నాము 3వ రోజుని. రాత్రి ఆమెను అన్నాము 3 రోజులు చిత్తకూర్చేసి కోసం ఇవన్నీ నిండిపోయి 3 రోజుల కోసం భోజనం ఏమైనా ఎర్రగట్టం ఇంకెప్పుడు ఏమీ లేదు. ప్రియ బిడ్డల కుప్పటి నుంచి పొలంలో పట్టుకొచ్చి ఎక్కడ తమ్మాను పట్టుకొచ్చి తమ్మాను నుంచి కాలంలో నామమే పడితే నామలు తేలి ఆ నామల మీద కర్ర వేసుకొచ్చి ఇక్కడికి వండి కానీ అప్పుడు నాకు చాలా మనసు తీసుకుని చెప్పాను. కొత్తగా వచ్చాను 3 రోజుల కోసం ఇంకా మరి 20 ఏళ్ళ తింటే లేదు. 3 రోజులు ఉపాస్తున్నాను. కొత్తగా సేవకు వచ్చి అన్ని వదిలేసుకొని వచ్చాను. దేవుడు ఇంతగా ఆప్యలేకపోయాడు. అలాగ అప్పయ్య వచ్చింది. మంచం తట్టి సేవ పోతాం అనిపించింది. ఇది పోతామక్క పొద్దునే బాగుంటుంది. అందుకే అన్ని ఏం కనపడుతుంది అది. ఈరోజు చూడండి ప్రియుల నాకు అనుభవం నేర్పించాడు. ఈరోజు చూడండి అంత చెట్టుకి దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా. మనకు కూడా చెట్టు ఎదిగినప్పుడు ఎందుకు వాళ్ళకి అనుభవం అలా నేర్పిస్తారు. అది అపారం దర్భంలో అది చూడండి 10వ వచనం. ప్రభువాని వాత్సల్యమైన మేము ఆనందపడవచ్చు కానీ మేమందరం మనిషి కుమారు. అయ్యా మేమందరం మనిషి కుమారులు, యథార్థవంతులు. మేము దేవుడు నమ్ముకున్నవాడు, చెడుతనాన్ని హెచ్చరించేవాడు, ఏ పాపం చెయ్యని వారు. చేసే మండలి లేదు లేదని మీరు ఏగిరి వారు గుట్టట్టుకొని వచ్చారు. వాళ్ళు గుట్టు వీళ్ళు గుట్టు చూస్తారు. మీరు గమనకమైన దొంగలు. మీరు బాధ ఎలా ఉంటుందో చూడండి. ఎవరో ఎక్కడైతే ఎదురు దొరుకుతాయి దొరుకుతాయి ఇలాంటి దొరుకుతాయి. ఈయన మా శైలిలో దోసేసేలా కట్టాం. ఇలాంటి మాటలు చెప్తున్నారు. మన దేవుడు ఏం చేయలేదు బాబు. మన దేవుడు ఎక్కడ ఉన్నాడంటావు? నీ దేవుడే అప్పుడు జ్ఞాపకం వచ్చాడంటే దేవుడు 10 మంది అన్నాళ్ళకి అప్పుడు జ్ఞాపకం వచ్చాడు. అయ్యో మన దేవుడు ఎక్కడున్నాడు, నేను
చేశాడు, మా దేవుడు కాపాడలేదు, బరువు వచ్చింది. సరే ఇక్కడికి వచ్చాము, ఇక్కడ ఇలాంటి తటస్థించిందా, కిందకి వెళ్తే ఇంకా కిందకి వెళ్తే ఏం జరిగిందని అక్కడ చెప్తున్నారు. అయ్యా భక్తులు అదే వచ్చిన అయితే అక్కడ లేదు. మీరు చరిత్ర అంతా చెప్తున్నారయ్యా, మేము దొంగలం కాదు, కొట్టేట్టుకోము. మా చరిత్ర చెప్తాను ఆలకించాను. మా తండ్రి యాకోబు 12 మంది కొడుకులు, నా తండ్రికి 12 మంది కొడుకులు, ఒక్కడు లేడు. ఇంకొక చిన్నవాడు తండ్రి దగ్గర ఉండిపోయాడు. మేము 10 మంది వచ్చాము, ధాన్యం కొన్నాకు వచ్చాము. వేసేటన్నాడు, కాదు కాదు దొంగలు మీరు అంటున్నాడు. బిడ్డలా చూస్తారా కానీ ఎస్ఎఫ్గా ఏమంటాడో గదిగా చూస్తే గెలవారంటాడు అంటాడు. అందుకు వారు మేము నీకు అవసరం ఒకడు లేడు. అయితే 14 అయితే ఏసేపు 14 మీ తమ్ముని చూడండి ఎగులు వారు చెప్పి నిజముగా పర్వతేముతోడు మీ తమ్ముడు ఇక్కడికి రాడని చెప్పి ఇక్కడ అయితే మీరు బంధించబడి 10 మందికి చేతులు వేసాడు. మీరు చక్కగా చూద్దాం, లోన ప్రేమ పొందుకుంటాం. 10 మందిని చేతులు వేసాడు. అప్పుడు చూడండి ఇది ఎలా ఉంటుంది. ఎవరు ఉన్నారా మనకి తిప్పారు, మా దిక్కే లేదు, జవాను లేదు, యేసు ప్రభు లేడు, ఎవడున్నారు ఆయన ఆకాశమందు ఉన్నారు చూస్తున్నాడు. ఇది చరిత్రమంతా పట్టుకొచ్చి తండ్రికి చెప్తున్న వల్ల ప్రియులు ఇతర మీద వేసే వల్ల కక్ష పోలేదు. అందుకే నేను మంచి వాళ్ళు పోవడం, నీకు చెప్పుకోవడం, ప్రార్థనా పనులు ఉండకూడదు, చర్చ కండా అన్న వాళ్ళు ఉండకూడదు. అందుకే దేశం అంతా వాళ్ళ 10 మంది జైలు వేసారు. తర్వాత వేసేపు ఏమంటాడో చూసారా ఎక్కడున్నారో చూడండి. మరో చెముతాడు మీ తమ్ముడు, మీ తమ్ముడు తీసుకున్నట్టు మీలో ఒకరు అందించి అన్నాడు. ఇంకా వెళ్ళి చూస్తే ఇంకా చూస్తే ఏమన్నా వేసేపు మీరు దీనివల్ల మీ తమ్ముడు తెలుసుకోవడం 10 మంది వేసారు. చూడండి మీరు ఇక్కడ తీసుకొని మీరు తమ్ముడు తీసుకొని మీతో ఒకరిని తెలుస్తారు. అందరికి ఎంత అన్నాడు, మీలో సత్యం ఉన్నదో లేదో అన్నాడు. 10 మంది జైల్లో ఉన్నారు. ఏసేపు హృదయం అయ్యో నేను దేవునికి భయపడేవాడు, నా అన్నల పెద్దవాళ్ళు అందరూ వేశాను, కారణంతగా అలా వేశారు తప్ప వాళ్ళు చూసి ప్రేమ పొందుకుంటూ వచ్చింది. అయ్యో నా అన్నలు చేయలేదు, పొద్దున్నకి జైల్లో బయటకు తీశారు. ప్రేమ చూసిద్దరా కానీ నీకు మాట అన్నా మళ్ళా ప్రియుల దేవుని ప్రేమ పొందుకుంటూ వస్తా. కానీ నీకు దెబ్బ కొట్టిన అందుకని తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానవంతుడు అవుతాడు. తండ్రి శిక్షించకపోతే జ్ఞానవంతుడు అవడు, భయపడతాడు. తండ్రి శిక్షించాలి. కానీ జైల్లో ఉన్నప్పుడు ప్రియుల ఈ 10 మందిని చూసి నేను పట్టలేకపోయాడయ్యో. నేను మనుషులు లేకున్నా మనుషులు అధికారం ఉన్నా నేను దేవునికి భయపడి మంచి చేయాలి. అందుకని ఈరోజు భయం లేని భక్తులు భయం అంటలేదు, ఏదో భక్తి చేస్తున్నాం. ఎంత బలాకాల ప్రియుల నేను దేవునికి భయపడేవాడు. అంటే నా అన్నాళ్ళు అందరూ వేసేప్పుడు ఎవరిని చేయగలరు, వేసేప్పుడు దేశమంతా తన చేతిలో ఉన్నారు, ఏమైనా చేయగలరు. కానీ నేను దేవునికి భయపడేవాడు. ఈరోజు చూడండి మనం ఏమైనా చేయగలరు, ఎలాగైనా జీవించగలరు, ఏ పనైనా చేయగలరు, ఎవరినైనా ఏమన్నా జరిగేయగలరు. మనం దేవునికి భయపడేవాడు. ఆలోచిస్తాడు ఎందుకు చూస్తే చూడండి
చూడమా చదమా చదవమా ఏసేపు మీరు ఎగరవారు అంటాడు. 16 వచ్చింది. మీరు ఇక్కడికి వచ్చితేనే కానీ మీరు ఇక్కడ నుండి పోరకూడదు. మీ తమ్మును తీసుకొని వచ్చినకు మీలో అలా ఒకడు బంధించాడు. మీరు తమ్ముడు మండగ నిలబడి ఒకరిని తీసుకొచ్చి చేతి వేసుకున్నాడు. మీ తమ్ముడు తీసుకున్నట్టు బెన్యామీను ఎక్కడున్నాడు? తల్లి దగ్గర ఉన్నాడు. బెన్యామీను యోసేపు ఒక తల్లి ఉంది. యోసేపు అంటే చాలా ప్రేమ. యాకోబు విచిత్రమైన అంగీ కుట్టించాడు. యోసేపు యాకోబుకి విచిత్రమైన అంగీ కుట్టించాడు. అందుకని అలాగే గొడవ వచ్చింది. ఏమంటే 10 మంది కష్టపడిన వాళ్ళని వదిలేశాడు. ఆడికము విచిత్రమైన మంచి బట్టలు సొక్కాయలు డబ్బు ఇస్తున్నాడు మన తండ్రి. ఈ ఉన్నంత కాలం అలాగుంటాను. ఈ నుండిచ్చామో అలాగుంటుంది, తీసేయలేదు. అందుకని ఐగుప్తు పోయాడు. దేవుని అంత ఐగుప్తు వెళ్ళిపోయి యోసేపు ఐగుప్తు వెళ్ళిపోయాడు. దేవుని అంత ఐగుప్తు వెళ్ళిపోయి హల్లెలూయా. ప్రియా బిడ్డలా చూస్తారా? అందుకని ప్రార్థన భక్తులు అయినవారు, పరిశుద్ధులు అయినవారు, ఏ కల్మత్సం లేనివారు, దేవునితో దివారాత్రులు ధ్యానించేవాడు, దేవునితో జీవితాన్ని గడిపి చెడుతనాన్ని తప్పుతుంటే ఎవరైనా తప్పు చేస్తే సహించలేక ఉన్నవాళ్ళు గ్రామం దేశం ఒప్పుకోదు. అందుకని యేసేపు గోత్రం వచ్చే దేవుడు తీసుకెళ్ళి ఐగుప్తు దేశం తీసుకెళ్ళి రాజ్యం చేశారు. రాత్రి తర్వాత రాజు ప్రియ ఆయన చేతికన్నా అట్లే అమ్మొచ్చాడు. వెళ్ళి ప్రియులరా 10 మందిని పెట్టి మొత్తం చూసి చాలా పడుపు ఏడపావు. అయ్యో తినలేదంటే మళ్ళీ జైల్లో ఏం పెడతాం, కొందరు తీసేస్తాం. మీరు మీ తమ్ముడు యాకోబు దగ్గర ఉండే మీ తమ్ముడు బెంజమిన్ తీసుకొస్తారండి అని వీళ్ళు ఒకటి బంధిస్తారు. ఒకటి తీసుకెళ్ళి జైల్లో బంధించి తమ్ముని దగ్గర పంపాడు. ఎలా పంపాడో చూసారా? ఎలా పంపాడో చూడమ్మా, తీసుకుంటారని మీరు బంధించడం అన్నాడు. చూసారా? ఆ 16వ సూర అయితే బంధించి అన్నాడు. అటు మీలో తెచ్చమనలేదో మీ మాటలు శోధింపబడు లేని ఎన్న పర్వతంతో మీరు ఎదురు వారిని చెప్పేవారు. 3 దినాలు చర్చలు ఇచ్చినారు. తమిళ తీసుకురా చర్చలు వేసాడు. ప్రమాణం చూడండి, దేవుని ప్రమాణం. ఎవరు ప్రమాణం చెప్పాడన్నా? ఎవరి సమానం? మీరు ఏగవారు 3 దినాలు చర్చలు వేయించాడు. 3వ దినమున యోసేపు వారిని చూసి నేను ఎవరికి భయపడుతున్నా? దేవునికి భయపడేవాడమ్మా. ఏ చేయకూడదు. దేవుడు ఎందుకు అనేసాడా? దేవునికి భయపడు. దేవుడు ఏమన్నా అంటారు? దేవుని అయినా బాధ పెట్టుకుంటాడు. దేవుని దుఃఖపరిచి పెట్టుకుంటారు. దేవుని లెక్కలు పెట్టుకుంటారు. దేవునికి భయపడేవాడు. దేవుడికి కూడా ప్రియాలమ్మా. మనుషులు భయం, దేవుని భయం. మనుషులు దయ, దేవుని దయ. ఈరోజు చూసి ఇక్కడ ప్రియుల బంధించబడాలి. అందరికీ 2 సంవత్సరాలు యోసేపు జైల్లో బంధించబడ్డాడు. ఈరోజు ప్రియుల బంధించబడిన వారికి విడుదలతాడు దేవుడు. జైలు సంఖ్యలు తగ్గేస్తాడు. సంఖ్యలు అది ప్రియుల జైలే కాదు, అప్పుల సంఖ్యలు, యుద్ధ సంఖ్యలు, సమస్యల సంఖ్యలు, బాధల సంఖ్యలు, వేద సంఖ్యలు, బంధించబడిన వాళ్ళు జైలు విడిపించడేసి ఇక్కడ ప్రియులారా అలా టెస్టింగ్ అవుతుందంటే యేసేపు అన్నలకి యేసేపు టెస్టింగ్ చేస్తున్నాడు. ఎంతవరకు నేను చూద్దాం కూడా ప్రియులారా చంద్రకాయ చూడమ్మా చీపుతో వాడు అన్నాడు. వెళ్ళి తమ్ముడు బంతి 3వ దినమైన యేసేపు వారిని చూసి నేను ఎవరు భయపడి
సరే మీరు యథార్థవంతులు అయిన మీ సహోదరుల ఒక్కని మీరు యథార్థం అంటారా? ఏ పాపం లేని వారు, ఏ తప్పు చేయలేరు, మేము వారని కాదు, మాకు అన్ని తెలియవాడు వారు, చదువులేని వారు, ఎక్కడికి ఏదో మనం దగ్గరికి వచ్చామంటే ఎంతసేపటి ఎక్కడికి మాట్లాడుతాను దొంగలకి తెలుస్తుందా? ప్రియ పేద మనం కూడా ఆ ప్రభు దగ్గరికి పోయి పేదాయి పడాలి. తండ్రి మమ్మల్ని ఆశీర్వించుకోవాలి, నీ కొరకు ఉన్నాను. ఎక్కడి చెరుకు, చెడు మాటలు, చెడు తలంపులు, చెడు కోరికలు నేను వెళ్ళను. నేను ఏసేపు హృదయం కరిగిపోయింది. యేసు క్రీస్తు హృదయం కూడా కరిగిపోయింది. అమ్మో నా బిడ్డలు దుఃఖించి నాకు ఏడుస్తున్నారు. అలా బతకాల్లో చేయడం మంచిది కాదు, జైల్లో చేయడం మంచిది కాదు, ఒకరి చేతిగా ఉంచడానికి మంచిది కాదు. చూసారా ప్రియా బిడ్డల కిందకి 3 21 మీ తమ్ముడు నా ఎద్దకు తీసుకెళ్ళండి. చూడండి చూడమాకడు మళ్ళని అప్పుడు మళ్ళను బతుమాలు కొరినప్పుడు వాళ్ళకి ఏమొచ్చిందంట 21 అప్పుడు వారు నిశ్చయంగా మన సహోదరిని ఎడల మనం చేసిన 21 చూడండి అన్నారా, వాళ్ళకి పశ్చాత్తాపం కలిగిందప్పుడు. ఒరే ఈ బాధలు ఎందుకు వచ్చాయమ్మా అబ్బాయి, ఈ బాధలు ఎందుకు వచ్చాయి, పడుకుండా ఎందుకు వచ్చింది, ఈ కష్టాలు ఎందుకు వచ్చాయి, ఈ జైలు ఎందుకు వచ్చింది? మన సహోదరుని బాధ పెట్టాం, మా సహోదరుని నిద్రపోయి చచ్చిపోయాడు. ప్రాణ రక్తపాతం ఎంత గొప్పతో చేసేవా? ఒరే తమ్ముడు, అన్నయ్య ఏం చెప్తాం, మరి తమ్ముడు ఎలా చేశాం? దేవుడు చూడలేదని మనం చూశాడు. చూడబట్టే మనకి శిక్ష వచ్చింది, చూడబట్టే లేపగా తిరుగుతున్నాము, చూడబట్టే జైలు మనం, చూడబట్టే మనకి దిగ్గలేంది. ఇంకా ఏముంటాయో తను ఏం చెప్తుందో తెలుసా? చేసిన అపరాధాల గురించి పశ్చాత్తాపం రావా? దేవా చేసిన అపరాధం క్షమించి, ఎవరికో చేసింది, నీ ఎడల చేసింది, తెలియక చేసింది, తెలుసుండి చేసింది అపరాధాలు క్షమించి తండ్రి అందరికీ పశ్చాత్తాపం వచ్చింది. ఏం పాతాలు వచ్చిన బిడ్డలు తిరిగి అర్థం మారు మనస్సు లేదు, అలాగే ఉంటానంట, జైలు అలాగే ఉంటాను. చూడండి వచ్చింది కదా, వచ్చింది కదా దారిపోతే ఈ వేదన మనకి వచ్చిందని ఒకరితోనొకడు ఈ చిన్నవారి ఎడల పాపం చేస్తే మనం పెద్దనే ఉన్న భూమి. మరే ఆ మహనీయుడు పాత్రాపరుడు, అందరికి బుద్ధి చెప్పేవాడు, అందుకంటే ఏమి చేయని వాడు, ఏ చెరుకు చేయని వాడు, ఎవరిని ఏమన్నా బాబు ఆయన చిన్నోడిని ఏమనకంటారా అని ఆలోచించారు. మీరు ఉంటారా? మీరు ఎందుకు ఇప్పుడు వచ్చి తెలిసిందా? మీకు తెలిసిందంటే తెలిసింది, తొమ్మిది తెలిసింది. అందుకే పక్కన చెప్తారు, ఏం కట్టరది చెప్పాను కానీ ఏ పని అటు ఇటు తిరగటం, ఏ పని అటు ఇటు నడకాలి, తిరగకుండా దిగండి అంతే చెప్పాలి. ఇన్నాళ్ళ కాలం కూడా విడింది. ఏ కాలం ఇది చెప్పండి? ఏ కాలం చెప్పలే మాట్లాడేమో చూసారా? చరిత్ర వృద్ధి పెద్దనే
అలాగే ఎంత ప్రతిమాలాడు అతను కోలుకొని ఏడిచాడు. అల్లారా అని కోలుకొని ఏడిచాడు. నా మాట అన్నారా మీరు? ఆ నిద్ర పడిచేసా చచ్చిపోయాడు అనుకుంటున్నారు, కానీ చచ్చిపోలేదు. దేవుడు ప్రియులారా ప్రమాదాన్ని తప్పించాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ప్రమాదాన్ని తప్పించాడు ప్రియ బిడ్డలారా. అందుకని ఈరోజు ఎవరో దేవుడు శాంతి చేయమన్నాడు. ఏం చాలు గుర్తిస్తాయి, కానీ ఇక చరిత్ర ఏమవుతుందా? దేవుడు మన వరకు ఆశించిన మేలు ఎంత గొప్పదో చెప్పలేని తిరుగుతారు. కానీ ఇంకా కిందకి ఎలా ఉన్నాడు బైబిల్లో వాళ్ళకి కదా వాక్యం చదివితే వాక్యం మనతో మాట్లాడతారు. తెలిసిందా? వాక్యం మనతో మాట్లాడతారు. శ్రమలో పొరపాటునప్పుడు ప్రార్థన చేయండి, దేవుని స్వరం వినబడదు. సెమికరా మాట ఆయన మళ్ళీ కదా వచ్చేసి నేను పైకి చేస్తాను. పర్వాలేదు సన్న మాట, ఎంత ప్రమాదం సన్న ప్రియాపిల్ల చాలాసార్లు ఎలాగ దేవుడు సెలవు మాట సెలవులో ఆశ్చర్యం చూస్తారా? కిందకైతే ఈ రోజు పిల్లలు తెలుసుకోవాలి. చూడండి, ఎక్కడికి వెళ్తే రక్తపాతం మంచిది. అయితే ఇక్కడ కిందకి వెళ్దాం మేడం. 24 అత్తలు వారి అత్త నుండి జైల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఇలా చేశాడు, వాళ్ళు చేశాడు, కొన్ని ఏడిచాడు. అయ్యో నా అన్న ఇలా బాధపడితే బాగుంటుంది. నేను ఉన్నాను ఎంత బహుగా ఉండేవారు, నేను ఉన్నాను ఎంత ఆనందంగా ఉండేవారు, నేను ఉన్నాను నాకంటే పెద్దలు నేను బాధ పెట్టాను. అందులో నా రక్తం అది కాదు. చిన్న బాధ పెడితే మంచిది కాదు, బాధ పెట్టకూడదు. పచ్చంతా పడి ఏడిచాడు. ఎందుకు ఇలా ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు మనకు దొరికారు అనుకోండి, అలా మన చూసి మనం ఎడుతాం. కోపం వచ్చేసి పడేది ఏ చెయ్యి. అందుకనే దేవుడి సన్నిధిలో దేవుడి పప్పుదల ఎస్సేపటి వచ్చింది కదా. ఇక్కడికి వెళ్తే ప్రియ చూడండి అమ్మా, ఎక్కడికి మాట్లాడు. చూడండి, ఏసేపు 25 ఏసేపు వారు కోనెలలో ధాన్యముతో నింపుట. చూడండి 27 ప్రియుల అక్కడ ఉన్న వాళ్ళకి ఆజ్ఞాపించాడు. ఆ పని చేసి వెళ్తే ఏసేపు చెందుకే అంటారు కదా. మా అన్నలని చెప్పలేదు. మా అన్నల కోళ్ళు ధాన్యంతో నిండా నింపాయి. అందులో ఏం చేస్తారు? డబ్బు ఇవ్వాలి కదా, ధాన్యంతో డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఏం చేశారు తెలుసా? ధాన్యంతో పెట్టి ఈ డబ్బు మూటలు గట్రా సంచులో పెట్టాయి అని ఏసేపు దగ్గర పనిచేసే వాళ్ళకి ఆజ్ఞాపించారు. సరే ప్రియులను ధాన్యం బట్టలతో పోసారు, ఆ డబ్బు అందులో పెట్టేశారు. అది తీసేసాడు, వాళ్ళు గాడిని వేసింటారు. కానీ దేశం తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్న మద్దరిగా ఏం జరిగింది? మధ్యని జరిగింది. అక్కడ ఆగాడు 25, 27. అయితే వారు దిగిన చోట తర్వాత ఆ గాడిదలకు మేత పెట్టుడికై 27 చూడాలి. ఇప్పుడు ఇలా బతికిరికి వెళ్ళి చదువు నడిచేసావురా అని అప్పుడు తిప్పి కీల బొమ్మలు పట్టుకొని ఏదో ఉన్నది కానీ తిని ఆ గాడిదని పెట్టడానికి ఏదో చూశారు. మొత్తాలు గాడి మీద దింపాలి. మూతులిప్పితే ధాన్యం ఆ డబ్బు అంతా అందులో ఉంది. అమ్మో చూడు 28 ఏమంటుంది? రోకలు తిరిగి ఆశ్చర్యపోయారు. నీ గోరులోనే ఉన్నాయా? నా గోరు ధాన్యంలో డబ్బు ఉంది అన్నయ్య, నీదే నా దాంట్లో డబ్బు ఉంది. అబ్బో ఇదేట్రా బాబు, ఆయన ముందే చెప్పాడు, దొంగలని చెప్పాడు. మనం
అమ్మో దొబ్బినట్టు పోతూ అంటాడు. ఇచ్చేసారు, డబ్బులమే ఇచ్చేసారు. ఆ పని కొడుకు పురమాయించాడు. డబ్బు పట్టుపోయినట్టు ధాన్యం దొరికేసేసి ఆ ధాన్యంలో డబ్బు ఇచ్చేసి అక్కడ తిప్పిన తర్వాత ముద్దులిపితే కట్టుకోవడం ఉంది. అమ్మో ఇంకే ఏంటంటే బాబు ఆయన అసలే దొంగలు అన్నట్టు కొన్నాడు. ఇది ఎవరు పట్టుపోయారు అనుకుందాం. ఇది మాకు గుండెకాయలు ఎలాగైపోయేది ఏమైపోతావు మనం జీవితం. ఏం చేస్తాడో మళ్ళా శిక్షను గురు శిక్షణ రాదు. అదే గురు శిక్షణ మనకి ఇంకా ఈ గురు శిక్షే జైలు కన్నా గురు శిక్షే తత్వంగా ఏడు చెప్పం చూసారా. అయినా వెనక్కి వెళ్ళడానికి లేదు. మన తండ్రి దగ్గరికి వచ్చేసారు. కానా దేశం వచ్చేసారు. తండ్రితో చెప్పాడు, చూడండి కిందకి వెళ్దాము. 30 తండ్రి దగ్గరికి వచ్చాడు. ఎవరా ఏమవుతుందన్న దేశమా అధికారి ఉన్నాడే మాతో చాలా కఠినంగా మాట్లాడాడు. ఎవర్రా మీరు, దొంగలరా మీరు, మా ఊళ్ళో దేశం ఉందా ధాన్యం ఉందని పట్టుకుపోయి ఈ గుట్టెట్టుపోయి ఎవళ్ళు రాత్రి గడిచి దోషిస్తానికి వచ్చాను. ఇంత కఠినంగా మాట్లాడాడు. అలాగా తండ్రికి చెప్తే తండ్రి ఏమంటాడో చూడండి. అంతా వచ్చి 33వ వచనం 32. అప్పుడు మేము అంతా చెప్పామండి. 33 మేము అంతా చెప్పాను బాబు. మేము దొంగలు కాదండి బాబు. ఒక తండ్రి కొడుకు 12 మంది అయింది. ఒకడు లేడండి. ఒకడేమో మీ దగ్గర ఉన్నాడండి. ఒకడు చచ్చిపోయాడా యశాలు చచ్చిపోయాడా. దొస్తముఖం తినేసిందండి బాబు. ఒకడు మేము 10 మంది ఉన్నాం. ఒకడేమో ఇక్కడ ఉన్నాడు. మా తండ్రి యథార్థవంతుడే మంచోడండి బాబా. ఇదంతా చెప్పినాక అదే మాట పట్టుకున్నాడు. దొంగలు మీరు, అది అదే పట్టుకున్నాడు. దొంగలు మీరు, మా దేశం పుట్టిన వాళ్ళకి వచ్చారు మీరు. అలాగే ఉంది మూతుల్లో ధనవంతుడు పోయి అయితే బాబోయ్ చూడండి ఇక్కడ ఏమంటాడో చూసారా కదా. ధనవంతులేవే అన్న నా యొక్క విడిచిపెట్టి మీ కుటుంబంలో పరువు తీరినట్లు ధాన్యం తీసుకొని పోయి నా యొక్కగా చిన్నవాణిని దొరుకుతాడు. ఎవరు కావాలి? ఒరే చూడాలని నా తమ్ముడు ఎక్కడో తండ్రి దగ్గర పెంచబడి తీసుకొస్తే కానీ మళ్ళీ మీకు ఎంటరంచలేదు. ఇందులో ఒకటి బంధించాడు. వాడికి ఇడిదా లేదు, లేకపోతే వాడికి మరణ శిక్ష అని చెప్పాడు. నేను ఈ చరిత్ర అంతా చెప్పాను. లేకపోతే అమ్మో ఇదంతా ఎందుకు చెప్పారు రా మీరు? ఏంటంటే బాబు ఇంకా 10 మంది కొడుకులు ఎందుకు, 20 మంది కొడుకులు ఎందుకు, ఇదంతా ఎందుకు చెప్పారా మీరు అన్నాడు. మరి ఎన్ని అడుగుతుంది చెప్పొద్దు అన్నారు. ప్రియుల మరి చరిత్ర అంతా ఏసైకి చెప్పాలి. మన చరిత్ర అంతా ఏసైకి చెప్పాలి. మన కథ అంతా ఏసైకి చెప్పాలి. మన బాధలన్నీ ఏసైకి చెప్పాలి. మన పొరపాట్లన్నీ ఏసైకి చెప్పి ఆ ఏసయ్య పాదాల దగ్గర ఒప్పుకోవాలి. అప్పుడు దేవుని చూడండి 34 నా యొక్కగా చిన్నవాణ్ణి తీసుకున్నాము. 35 వారు తమ గోనె కొమ్మరించినప్పుడు ఎప్పుడైతే గోళ్ళు కొమ్మరించారో డబ్బంతా భయపడిపోయా.
బాబు దెయ్యం వచ్చిందని ఎలా వచ్చిందన్నా బాబు ఎలా వచ్చింది? ఎక్కడికి వెళ్ళే మీరు ఇలాంటిదే తెలిసిపోతారు. ఎక్కడికి వెళ్ళి ఇలా తగులుకొట్టుకు వచ్చేస్తారు. తండ్రి అంటాడు, ఎక్కడికి వెళ్ళి ఇలా తగిలికి వచ్చేస్తారు. ఎక్కడికి వెళ్ళా జీవితం నాశనం అయిపోవడమే కర్మ. నన్ను ఒకడు వేసాడు చచ్చిపోయాడా, ఒకడు జైల్లో ఉండిపోయాడా, ఇక్కడికి వచ్చి కొరడు ఎక్కడ ఉన్నాడా, ఎవరు ఎంతమంది ఉన్నారు, ఎవరు చచ్చిపోయారు. అయ్యో నేను ఉండగానే ఎంత భయంకరం. మన కుటుంబంలో ఏదైనా జరిగినప్పుడు చూడండి పిల్లలారా ఎలా ఉంటుందో మనం. అది వేదన, తండ్రి ముసలితనంలో అలాంటి సమస్య వస్తే ఎక్కడ తట్టుకోకుండా చూడండి. అందుకే నేను మార్చి పడిపోతాం, మీకు వచ్చి పడిపోతాం. కొంతమంది ఒక దీనికి పడిపోతారు. అయినా దేవుడు ఎక్కడ పడిపోయినా దేవుడు ఆశ్చర్యకరుడు, యాకోబు ధైర్యపరిచాడు. ధైర్యపరిచగా ఏమంటాడు చూడండి, తండ్రి మూటలు తీసి 36 మీరు ఒక్కొక్కరిని ఒక్కొక్కరు చెప్తారు. పెద్దదాని పేరు ఉంది కానీ ఒక్కొక్కరు చెప్తుంటారు. అవి కొద్దిలో పడిపోయి చచ్చిపోయాడు. ఒకరు జైల్లో పెట్టాడు, ఒక్కదాన్ని వదిలిపెట్టాడు. ఏదో చేసి ఉంటారు మీరు. అందుకని అలాగా పెట్టారు. లేకపోతే ఆటైనా అలా చేయడైనా మీరు ఏదో చేశారు. గొప్పలు మీరు అలా గుర్తు తక్కువ మీరు ఎవరన్నారా మళ్ళా చూడండి 45 ఆ దేశం ముందు బరువు భారం ఉండేది కనుక వారు ఐగుప్తు నుండి తెచ్చిన ధాన్యము మళ్ళా తండ్రి అంటాడు, మీరు వెళ్ళి ధాన్యం కొనుక్కుంటారా, కొనుక్కుని ఒకరు తిండి డబ్బులు అయిపోయి ఏం లేదు, అప్పులు అయిపోయి ఏం లేదు. కానీ యాకోబన్నాడు ఎలా అంటున్నాడు, డబ్బులు మాత్రం ఉన్నాయి. చూడండి చదువు కింద మీరు నా ముఖం చూడకూడదని మాతో చేయగా చెప్పారు. ఎదమా మీరు మీ తమ్ముల్ని ఏ చేపలు నా దగ్గర తీసుకొస్తే కానీ మీరు నా ఎంతకు రావద్దు, నా ముఖం చూడద్దు మీరు. చూసారా అలాగే ఏం కూడా చెప్పిన తర్వాత తీసుకెళ్ళి రేపు మేము వెళ్తాం, మేము అందరం వెళ్తాం వెళ్తాం అందరూ ఒకే కట్టు కట్టేసారు. మీరు అందరూ ఒక్కొక్కటి కట్టేసారు. ఎక్కువ ఉప్పురిల్లారా చూడు కాడగా అందరూ ఒకటి అయిపోయారు. బెంజమిన్ కూడా నిజమే 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 మేము తీసుకురాకపోతే మా పని మమ్మల్ని బంధించేద్దామన్నాడు. అతి కష్టంలో చూడండి తమ్ముడు మాతో కూడా అన్నాడు. 5వ వచనంలో లేక మేము వెళ్ళాము, నీవు వారిని పంపనల్లనే మేము వెళ్ళాం. ఆ మనుష్యుడు మీ తమ్ముడుగా రావద్దన్నాడు. వెళ్ళం చివరికి చెప్తున్నాము, చివరికి చెప్తున్నాము. 44వ అధ్యాయంలో 44వ అధ్యాయంలో 12వ వాక్యం, అప్పుడు పెద్దవాడు మొదలుకొని చూసారా ఇందులో చూడమా 33వ వాక్యంలో ఆ చిన్నవారిని గురించి నా తండ్రికి ఓటపడి
నింద మా మీద ఉండదు కాక ఇలా చెప్పుకోవచ్చు. 30-40 అప్పుడు ఏసేపు తన యొద్ద నిలిచిన వారందరూ తాను అనుష్ఠానులుగా పెట్టుకోమన్నాడు. అప్పుడు చూడండి ఏసేపన్నాడు, ఏసేపు తన సహోదరులు తను తాను తెలియజేసుకుని ఎవరు అతను లేదు. ఇంకా కిందకి చదవమ్మా. చూస్తారా, అందరూ వచ్చినప్పుడు అందరూ చూసి 3వసారి 2వసారి చెప్పేసాడు, అబ్బాయి నేను ఇక్కడ ఉన్నాను, పర్వాలేదు కాదు, నేను ఏడ్చేస్తున్నా. మీరు అమ్మేస్తారు కదా, గోతుల పడి చేసి వేసేప్పుడు నేనే. మీరు చంపేయాలని ఒప్పుకున్నారు కానీ ఆలోచించారు కదా, దేవుడు బతికించాడు, దేవుడు ఆపదను తప్పించాడు. నేను ఏడ్చేపుని అందరూ మీరు చచ్చిపోయాలనుకున్నాం, మీరు చచ్చిపోయాలనుకున్నారు కానీ దేవుడు నన్ను దాచాడు. చూసారా, ఇది కొన్ని కూడా అలాగే జరుగుతాయి. అన్ని దెబ్బతినేసిన దేవుడు మళ్ళా మార్గాన్ని తెలుస్తాడు. ఇంకా చూడండి, అతను ఎలుగెత్తి ఏడగా అన్నదోసి గొల్లుమని ఏడిచాడు. అన్నారా ఎలాగైపోయారా మీరు, అన్నారు ఎలాగైపోయినా మీ అంత పోయిందా, ఇంకా మా తండ్రి బతుకున్నాడా, ఎక్కువ మా తండ్రి బతుకున్నాడు. నిజము బతుకున్నాడండి బాబు. ఎంతసేపు చూసారా, దేవుడు దెబ్బలు తిన్న వాళ్ళు చూస్తే, అప్పులు ఉన్న వాళ్ళు చూస్తే, బాధలు ఉన్న వాళ్ళు చూస్తే మనం పరితాపం పట్టలేం కదా. మనం చూస్తారా, తండ్రి వాళ్ళు బాగు చేయాలి, తక్కువ రావాలి, వాళ్ళు అప్పులు తీరిపోవాలి, వాళ్ళు బాగు చేయాలి, వాళ్ళు నీతిమంతులు బలవంతులు చేయాలి, తిరిగి నీ శక్తితో వాళ్ళు బతక తెంపేయాలి. అలాగే అందరూ ఊడిపోయారు. ఏసేపు ఎక్కడికి లేదు, మాట చెప్తాడు చూడండి, ఇందులోనూ ఏసేపు నేను ఏసేపు ఆ తండ్రి ఇంకా పెడుతున్నాడు. 4వ వచనం, అంతలో ఏసేపు నా దగ్గర రండి చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చారు. అప్పుడు అయిన నీకు వచ్చినందుకు మీరు నన్ను అమ్మివేసినందుకు. చూసారా, నన్ను ఇక్కడికి అమ్మేసి బాధలు పెట్టినందుకు మీరు ఏం బాధపడకండి. దేవుడే నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. దేవుడు నాకు ఇదంతా ఒక శక్తిది. దేవుడే ఇదంతా ఒక ఐగుప్తు దేశంలో కరువు రావడం, ప్రాజెక్ట్ దేశం, నన్ను దేవుడు వచ్చిన కళను రుదుపత్తడానికి అంతా చేశాడు. మీరు కాదు చేసింది, మీరు కాదు గొంతులపరిచింది, మీరు కాదు చంపేసేయడానికి పడింది. దేవుడు ఇదంతా చరిత్రంతా చేసుకొచ్చాడు. మనకు కూడా పిల్ల జీవితంలో కష్టాల యొక్క చరిత్ర. అందుకని నేను వచ్చినాడు చాలాసార్లు అలా బాగుండగా వెనక బాధపడి అనిపించింది. దేవుడు ఎన్నివాడు ప్రపంచంలో కాబోయే దినాల్లో ఒక సెంటర్ కాబోతుంది. సెంటర్ అయింది కానీ ఆయన మాటలు నమ్మలేదు, సెంటర్ అయింది కానీ ఆ మాటలు నమ్మలేదు. ఇప్పుడు దేవుడు మాట ఇచ్చాడు, రుజువు చేసుకొని నెరవేర్చాడు. అందుకని అన్నారా, నన్ను ఐగుప్తు దేశం అమ్మేసేందుకు మీరు ఏం బాధపడతారు. దేవుడే నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. దేవుడు కాపుదల లేకపోతే, దేవుడు కానీ ఆర్డర్ ఇవ్వకపోతే ఎవరు తీసుకురాలని వీలు లేదు. దేవుడు అన్నాడు. అలా వచ్చినట్టు అన్నాడు. బాధపడకండి అంటే ఎలా ఊగాడుతున్నాడు, బాధపడకండి మీరు. నన్ను బాధపడకండి, నన్ను గోతులు పడిచేది బాధపడకండి, నన్ను నెప్పకాయ చొక్కాయలు చేసేది ఏడుతున్నామని బాధపడకండి. బాధలో తండ్రి దగ్గర మనకు ఏడాది దగ్గరికి మాట్లాడిస్తే చూడమా 9వ వచనం
2 సంవత్సరములు కరువు దేశంలో ఉన్నారు. చైత్యమైనను కోతైన లేని సంవత్సరాలు చూస్తారా. ఇంకా 5 సంవత్సరాలు ఉన్నాయి. ఎప్పటికి 2 సంవత్సరాలు గతించాయి అబ్బాయి, 2 సంవత్సరాలు గతించాయి. ఇంకా 5 సంవత్సరాలు భయంకరమైన కరువు. భవిష్యత్తు ఏమి చెప్తాడో చూస్తారా. ఇంకో మాట చూడండి, 7 మాట. ఆ 7 వెళ్ళకూడదు, 9 వెళ్ళకూడదు, పేరెంటాలు మొదలుపెట్టారు, పేరెంటాలు అన్నం మొదలుపెట్టారు, పేరెంటాలు మొదలుపెట్టారు, పేరెంటాలు ప్రియుల పరిశీలించలేని వాళ్ళం ప్రార్థన ఎంతలాగా భవిష్యత్తు అని చెప్తున్నారు. వెళ్ళి మీరు చూడండి దేవుడే కానీ అన్నారు. ఇంకా 5 సంవత్సరాలు ఇలా ఉంటారు. అందుకని 5 సంవత్సరాలు ఉంటుంది. మీరు ఎక్కడ ఉండద్దు, కనాన్ దేశంలో ఉండదు. గొప్ప మరిపోయారు 5 వచ్చాయి. చూడండి ఎలా వేస్తున్నాడో. 11 మీతో మాట్లాడుతున్నాడు. చూడండి అక్కడ ఎలా ఉందో ప్రియులు. 12 వచ్చిన ఇదిగో మీతో మాట్లాడుతున్నది నా ఓరే. నేను మాట్లాడితే వాళ్ళ మాట్లాడుతున్నా. మనసు అంతా కొనలంతా చూపంతా నా తమ్ముడే మీద. మనం ఎక్కడున్నా ప్రియుల బాధలు ఉన్న వాళ్ళు బాధ ఉంటారు. మన సహోదరులు నిద్ర భరించేవాడు మన సహోదరులు, కష్టాలు భరించేవాడు సహోదరులు. కనులు మనస్సు వాళ్ళ మీద. ఎక్కడున్నాను ఇలాంటి బాధల్లో ఉన్నారు, ఇలాంటి నిందల్లో ఉన్నారు, ఇలాంటి వ్యాధి ఉన్నారు, కొట్టలేదు ప్రియుల. అందుకని ఆత్మీయ నేత్రాలు చూస్తాయి, ఆత్మీయ నేత్రాలు చూస్తాయి. అది బాధను దర్శిస్తే అమ్మ డబ్బులు మునిగిపోయారు. ఎక్కడో పిల్లలు ఎక్సర్సైజ్ చేయబడుతున్నారు, దాని పడిపోయి. ఇంకా మన యొక్క పరిస్థితుల్లో తెలిసిన బంధువుల వర్గం అలాగే కొన్ని చూస్తే ఆత్మీయమైన కొన్ని చూస్తే కానీ చూస్తారు. 14 మీ తమ్ముడైన చేస్తే మెడ మీద తమ్ముడు మెడ మీదబడి వేసే గొల్లుగా ఏడ్చాడు. ఎంత బాధని చూసారా. ఎవరైనా చూడండి, అంకేనే స్త్రీలు ఎవరైనా బాధలు ఉంటున్నప్పుడు వాళ్ళు చూస్తే బలుగా ఏడుస్తారు. చూసారా అలాగా ఇన్ని బాధలు నువ్వు బాగున్నావా. నీకు నాకు 30 సంవత్సరాలు ఎడబాటు అయింది. అది దేవుడు చూడటానికి తగ్గి ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు, దయచేశాడు. మళ్ళా యాకోబు కుటుంబాన్ని కలిపాడు. ఈరోజు మనందరినీ యేసు క్రీస్తు పిల్లలు ఉన్నాం. యేసు క్రీస్తు కుమార్తెలు అందరినీ వదిలికి కలిపాడు, పొడబెట్టాడు. పిల్లారా అందుకని మీరు ఆనందించు. ఆ రోజు ఆనందం యేసు చెప్పాడు. అందరినీ కూడబెట్టాడు, చరిత్రని చెప్పాడు. దేవుడు ఎంత గొప్పవాడని చూస్తున్నారా. మీరు ఇప్పుడు మీరు చచ్చిపోయిననుకున్నాగా దేవుడు చచ్చిపోయించాడా. మీరు ఎక్కడ అనుకున్నారు, ఎంత పోయిందనుకున్నా, ఎంత చరిత్ర. నేను అయ్యా అన్నారా మీరు తప్పు చేయకండి అనేవాడు. నా మీద కక్ష పెట్టారు. అయినా దేవుడికి ఇస్తలేదు, దయచేసే కానీ మీకు ప్రభుని ఆలోచన దేవుడు పెట్టలేదు. అందుకని అలా అనుకున్నారంట. ఏసేపు మనం చేసి అలా జ్ఞాపకం చేసుకుని నన్ను ఎలాగోలాగా నా తెప్పలు పెట్టేసి జైలు వేసేసి పొడిశిక్ష చేసేస్తాడేమో భయపడ్డారు. ఆ మాట ఆలకించి ఏడ్చాడు. నేను ఎవరు తెలిసే దేవుని స్థానంలో ఉన్నవాడిని. ఒకడు మేలు చేసేవాడు కానీ కీడు చేసేవాడు కాదు. ఒకడు ఉపకారం చేసేవాడు కానీ అపకారం చేసేవాడు కాదు. ఒకడిని బంధకాలు చిరిపించేవాడు కానీ నేను బంధించేవాడు కాదు.
హిట్స్ ప్రియులారా, మనకు కూడా ఈ ఉత్సాహ సంతోషాలు, ఈ ఆనందాన్ని ఒకరికొకరు పంచుకొని అందరూ ఐక్యత కలిగి నివసించుతారు. ఎంత మేలు, ఎంత మరో సహోదరులు ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు, ఎంత అందుకే భగవత్ చూడండి పిల్లలాడు అలా ఇతరులు వేసే రక్షించి అప్పాడు గొప్ప మనకు కూడా ఈరోజు ఎక్స్పెక్టెడ్ సినిమా ఎక్కడి నుంచి వచ్చారు? సర్వంలో వచ్చిన వారు ఎక్కడి నుంచి వచ్చారు? అక్కి కొరకాంక్ష లాంటి కష్టాల్లో వచ్చిన వారు దేవుడు నా బిడ్డలు ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. నిమిషాలు కూర్చొని పిల్లలు మీరే కూర్చోబే. ఎక్కడున్నావని చెప్పను, ఎలా కొన్నావని చూపను. కూర్చోండి ఒకటి చెప్తే ఇక్కడ పెట్టాలి. నేను దేవునికి భయపడేవాడిని.